హలో ఆల్, నేను మీ రచన. వెల్కమ్ టు పొలిటికల్ పాయింట్. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కష్టాల్లో పడుతుందా, సంక్షోభంలో ఉందా? ఒక పక్కన బయట ప్రజల నుంచి అసంతృప్తి, అలాగే ఇంకో పక్కన పార్టీలో ఉన్నటువంటి అంతర్గత విభేదాలు బహిరంగం అవుతూ ఉంటాం. చూస్తూ ఉంటే ఈ పరిణామాలన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఒక రకమైనటువంటి ఇరకాటంలో, ఇబ్బందులో పడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ అంశం గురించి వివరాలన్నీ కూడా డీటెయిల్డ్గా ఈ వీడియోలో చూద్దాం. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 32 నెలలు అయింది, దాదాపు 2.5 ఏళ్ళు పూర్తి చేసుకుంది. ఇప్పటి వరకు కూడా అసంతృప్తి విపరీతంగా అయితే ప్రజల నుంచి రాలేదు. అంతో ఇంతో రైతుల విషయంలో కానీ, ధాన్య కొనుగోలు విషయంలో కానీ రేవంత్ రెడ్డి కూడా ఏదైనా సమస్య వచ్చినప్పుడు చాలా బహిరంగంగా బయటకు వచ్చి చాలా గట్టిగా సమాధానం చెప్తూ ఉన్నారు. అన్నిటినీ కూడా తాను ఎలా సమర్థించుకోవాలి, తమ వైపు ఉన్నటువంటి అన్ని విషయాల్లో కూడా చాలా సమర్థవంతంగానే కనిపిస్తూ ఉన్నారు. కానీ తాజాగా ఒక 2-3 నెలల నుంచి జరుగుతున్నటువంటి పరిణామాలు రాజకీయంగా మనం గమనిస్తే తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి వర్గం నుంచి కూడా కాంగ్రెస్ పట్ల వ్యతిరేకత పెరుగుతుంది అన్నదానికి అనేక నిదర్శనాలు కనిపిస్తూ ఉన్నాయి. ఒక్కొక్క వర్గాన్ని మనం గమనిస్తే ధరణి ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకొచ్చిందో ఆ ధరణి వల్ల ఎన్నో ఇబ్బందులు ఏర్పడ్డము, దానిలో ఎంతోమంది తమ భూముల్ని రిజిస్టర్ చేసుకోలేకపోవడం, తమ అప్డేట్ కాకపోవడం, ఇలా చాలా ఇబ్బందులు ఉండడం, దీన్ని కూడా ఎజెండాగా చేసుకుని కాంగ్రెస్ దాన్ని మేము ఆ సమస్యని పరిష్కరిస్తామని చెప్పేసి అధికారంలోకి వచ్చాక భూభారతి తీసుకొచ్చింది. భూభారతిలో సమస్యలు పరిష్కారం కాకపోగా ఇంకా చెప్పాలంటే 22A నిషేధిత జాబితా ఏదైతే ఉందో దీంతో ఈ సమస్య చాలా బాగా ఎస్కలేట్ అయిపోయింది. ఎందుకంటే అప్పటి వరకు కేవలం భూముల పేర్లు రిజిస్టర్ కావడమో లేకపోతే సంప్రదాయంగా వారసత్వంగా వచ్చే ఆస్తులు ఈ విషయాల వరకే పరిమితమైంది. సామాన్యులు అసలు భూమి మందో లేకపోతే ప్రభుత్వందో, రేపొద్దున మనమేది భారం పడుతుందేమో, రేపు మనమే బాధితులం అవుతామని భయపడే స్థితికి తీసుకొచ్చింది. అయితే 22A గురించి ఎప్పుడైతే ఈ వివాదం జరుగుతూ ఉందో ప్రభుత్వం అంతగా అంటే మేము చేస్తూ ఉన్నామని చెప్పేసి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎప్పటికప్పుడు హామీలు ఇస్తూ ఉన్నారు. కానీ ఎప్పుడైతే రేవంత్ రెడ్డి ఇల్లు కూడా నిషేధిత జాబితాలో ఉందో అప్పటికప్పుడు కొంచెం సత్వరమై చర్యలు చేపడుతున్నటువంటి దాఖలాలు కనిపిస్తున్నాయి. ఈ విషయం మీద బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు అందరూ కూడా విమర్శిస్తూ ఉన్నారు. ఈ 22Aతో కేవలం ఒక సెక్షన్కే కాకుండా సామాన్యుడు కూడా భయపడేలాగా, సామాన్యుడు కూడా ఈ ప్రభుత్వాన్ని చూసి కొంత అసంతృప్తి, వ్యతిరేకత పెరిగేటువంటి నేపథ్యాలు, పరిణామాలు ఇప్పుడు జరిగినటువంటి పరిణామాలు గమనించి మనం అర్థం చేసుకోవచ్చు. ఇది పక్కన పెడితే తాజాగా తెలంగాణలో జరుగుతున్నటువంటి సమ్మెలను కనుక మనం గమనిస్తే మొదట ఫీజు రియంబర్స్మెంట్ అన్నది మొదలైంది. ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో ఎప్పటికప్పుడు ప్రభుత్వం హామీలు ఇస్తూ ఉండడం, తాజాగా కూడా ఆగస్టు 15 మేము ఇక నుంచి ఎటువంటి పెండింగ్లు పెట్టము, బకాయిలు విడుదల చేస్తామని చెప్పేసి ఇప్పటికి కూడా బకాయిలు విడుదల చేయకపోవడంతో అప్పటికే ఎంతోమంది విద్యార్థులు ఇబ్బంది పడుతూ, ఇంకా చెప్పాలంటే బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి పెరిగిపోయినటువంటి బకాయిలు, ఇప్పుడు యాజమాన్యం అయితే ఎట్టి పరిస్థితుల్లో మేము గవర్నమెంట్ ఇచ్చేటువంటి నిధుల కోసం నిరీక్షించేది లేదు, మీరు కట్టాల్సిందే అని చెప్పేసి విద్యార్థుల మీద ఒత్తిడి చేయడం, చాలామంది పాస్అవుట్ స్టూడెంట్స్కి సర్టిఫికెట్స్ కూడా రాని పరిస్థితి ఉండడం, దీంతో వాళ్ళు ఎక్కడా ఉద్యోగాలు చేయలేని పరిస్థితి ఉండడం, దీంతో ఈ సమస్య చాలా పెద్దదిగా మారిపోయింది రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి. ఎందుకంటే జంజీ ఉద్యమం ఒక పక్కన దేశవ్యాప్తంగా కూడా ఉధృతమైపోతూ ఉన్న సందర్భంలో జంజీని చూసి అధికారంలో ఉన్న పార్టీలు కూడా వీళ్ళతో సానుకూలంగా ఉండాలి, వీళ్ళు మన వైపు ఉంటేనే మన పార్టీ అధికారంలో ఉంటుంది అని బలంగా నమ్ముతున్నారు. కేంద్ర స్థాయిలో కాంగ్రెస్ పార్టీ కూడా వాళ్ళని సపోర్ట్ చేస్తూ ఉంది, వాళ్ళు ఏ ఉద్యమాలు చేస్తున్నారు. అటువంటిది తెలంగాణలో మాత్రం రేవంత్ రెడ్డి యువత సమస్యలు వచ్చేసరికి పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ కావచ్చు, ఇవన్నీ కూడా వరుసగా నిరసనలు పెరిగిపోతూ ఉన్నాయి. ఇవన్నీ ఒకవైపు ఉంటే ఇంకొక వైపు సింగరేణి కార్మికుల విషయం తీసుకుంటే సింగరేణికి ఆ ప్రాజెక్ట్ తెచ్చాం, తాడిచెర్ల బ్లాక్ కావచ్చు, నైని కావచ్చు, ఇవన్నీ కూడా బీజేపీ క్రెడిట్ తీసుకుంటూ ఉంది. తాజాగా సింగరేణిలో వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా నిరాహార దీక్ష 3 రోజులు చేశారు. ఎందుకంటే ఎవరైతే వారసత్వ ఉద్యోగాలు ఉంటాయో వాళ్ళకి వారసత్వ ఉద్యోగాలు కావాలని, వాళ్ళకు ఉన్నటువంటి సమస్యల మీద, అలాగే జీవిత బీమా కూడా పెంచాలని, మేము కూడా దాని గురించి సమ్మె చేస్తామని కూడా ప్రకటించారు. సో ఓ పక్కన సింగరేణి కార్మికులు, ఇంకో పక్కన విద్యార్థులు, ఇంకొక పక్క చూస్తూ ఉంటే ఇవన్నీ కూడా రాష్ట్రంలో ఒకవైపు జరుగుతున్నటువంటి పరిణామాలు. అంటే బయట ప్రజల నుంచి, యువత నుంచి, అలాగే కార్మికుల నుంచి, వీళ్ళందరి నుంచి వస్తున్నటువంటి నిరసన స్వరాలు. ఎలాగో వీటిని ఎప్పుడు కూడా ప్రతిపక్షాలు ఏవైతే అధికారంలో ఉంటాయో అవి ఎప్పుడు కూడా ఒక అడ్వాంటేజ్ తీసుకునే ప్రయత్నం చేస్తాయి. కాబట్టి ఇప్పుడు ముఖ్యంగా యువత విషయం మాత్రం ఇంకా పెద్దదయ్యేటువంటి సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే రామచంద్రరావు లాంటి తెలంగాణ బీజేపీ అధ్యక్షులు తను 48 గంటల నిరాహార దీక్ష చేస్తారని, ఒకవేళ రేవంత్ రెడ్డి ఈ విషయంలో ఎటువంటి చర్యలు తీసుకొని స్పందించకపోతే నేను విద్యార్థుల సంతకాలు తీసుకొని చేస్తానని కూడా కొంత చర్చనీయాంశంగా మారింది. ఇంకో పక్కన కవిత కూడా అదే స్థాయిలో ఆరోపణలు చేస్తూ ఉంది, ఇంకో పక్కన హరీష్ రావు, ఇవన్నీ కూడా పెరిగిపోతుంది. ఇవన్నీ కూడా బయట ప్రజల నుంచి
కాంగ్రెస్ ప్రభుత్వానికి వస్తున్నటువంటి విమర్శలు, వాళ్ళ నుంచి వెల్లడవుతున్నటువంటి అసంతృప్తిగా మనం చూడవచ్చు. ఇంకోవైపు ఇప్పటి వరకు కూడా ఈ 2 ఏళ్లలో ఈ మధ్య తాజా వరకు కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద వ్యక్తిగత ఆరోపణలు లేవు. అంటే పార్టీలో అంతర్గత విభేదాలు ఉండడం అనేది పాత కొత్త నాయకులకు జరుగుతున్న వ్యక్తిగత అవినీతి ఆరోపణలు ఎక్కువగా రాలేదు. కానీ తాజాగా కవిత లాంటి వాళ్ళు ఆర్ఆర్ఆర్ అని పిలవడం, అంటే రేవంత్ రెడ్డి రాక్షస రాజ్యం అనడము, రేవంత్ రెడ్డి బ్రదర్సే రాష్ట్రాన్ని అనధికారికంగా పాలిస్తున్నారని ఇటువంటి విమర్శలు పెరిగిపోతూ ఉన్నాయి. ముఖ్యంగా రేవంత్ రెడ్డి అధికారికంగా పదవుల నుంచి తన కుటుంబాన్ని దూరం పెట్టినా తన సోదరులకి కాంట్రాక్టుల విషయంలో, వేల కోట్ల టెండర్ల విషయంలో అధిక ప్రాధాన్యతనిస్తున్నారు, నిబంధనలు అతిక్రమిస్తున్నారని తాజాగా ఎన్నో ఆరోపణలు పెరిగిపోతున్నాయి. ఒక్క రేవంత్ రెడ్డికి ఇది పరిమితం కాకుండా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఎవరైతే ఉన్నారో ఆయన మీద కూడా అంతే స్థాయిలో, ఎందుకంటే అవినీతి జరుగుతున్న క్రమంలో ఆయన కుటుంబం భాగమైందని రావడం, ఇంకొక వైపు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుటుంబం మీద కూడా పెరుగుతూ ఉండడం, ఇంకో పక్కన పొంగులేటి శ్రీనివాసరెడ్డిని రెవెన్యూ మినిస్టర్ కాదు రాబరీ మినిస్టర్ అనేటువంటి ఘాటైన విమర్శలు పెరిగిపోతూ ఉండడం. ఇవన్నీ పక్కన పెడితే ఒక పక్కన వీళ్ళ మీద వ్యక్తిగత ఆరోపణలు, ఇంకొక పక్కన వివిధ అంశాల మీద సమాజంలో ఉన్నటువంటి వివిధ వర్గాలు వ్యక్తం చేస్తున్నటువంటి అసంతృప్తి, వీటితో పాటు కాంగ్రెస్లో పాత కొత్త నేతలకి వల ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి పాత సీనియర్ లీడర్స్కి పడకపోవడం, ఇవి ఆఖరికి దాడులు చేసుకునే స్థాయికి వెళ్ళిపోవడం, ఇవన్నీ చూస్తూ ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ 2.5 పాలన అంటే ఈ దశలో ఇరకాటంలో పడిపోయింది. ఒక పక్కన బయట సమస్యలు, ఒక పక్కన వ్యక్తిగత ఆరోపణలు, ఇంకో పక్కన పార్టీలో ఉన్న నాయకులకి సమన్వయం లేకపోవడం. వీటితో పాటు తాజాగా కొండా సురేఖ ఎవరైతే ఆవిడ కొన్ని మీటింగ్స్కి వెళ్ళకపోవడం, అంటే క్యాబినెట్ మీటింగ్కి కానీ మొన్న వరంగల్ ఏదైతే రేవంత్ రెడ్డి పర్యటన చేశారో ఆ సమయంలో ఆయనతో పాటు కొండా సురేఖ కనిపించకపోవడం మీద కూడా విమర్శలు వచ్చాయి. అదే నేపథ్యంలో కొండా సురేఖ కూతురు సుష్మిత ఎవరైతే ఉన్నారో రేవంత్ రెడ్డి మీద ఘాటైన వ్యాఖ్యలు విమర్శించడం, అంటే తనకి రావాల్సిన టికెట్ విషయంలో ఆవిడ అసంతృప్తిగా ఉంటే స్వయంగా రేవంత్ రెడ్డికి ఆ టీపీసీసీ చీఫ్ అన్న పోస్ట్ని ఇప్పించడానికి కొండా సురేఖ దంపతులు కారణమయ్యారు. ఈరోజు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయనకి ఎందుకు పట్టించుకోవట్లేదు అన్న స్థాయిలో ఘాటైన విమర్శలు చేయడం, ఇవన్నీ కూడా ఆవిడకి ఈరోజు క్రమశిక్షణ రాహిత్యం కింద కొండా సురేఖ వాళ్ళ మదర్కి నోటీసులు జారీ చేసి వివరణ అడిగారు. అదంతా వేరే విషయం. కానీ బహిరంగంగా ప్రజలకి ఈ పార్టీలో ఉన్న మంత్రులకి సమన్వయం లేదని, మంత్రులే ఈ స్థాయిలో కొట్టుకుంటున్నారని, బయట నేతలు వచ్చే వాళ్ళు కూడా ఆసక్తి చూపలేని పరిస్థితి ఉందని, ఇవన్నీ కూడా బయటపడుతూ ఉన్నాయి. ఇది ఒక స్థాయి. సో ఒక పక్క సమాజం నుంచి, యువత నుంచి, సింగరేణి కార్మికుల నుంచి, ఇంకో పక్కన ఉద్యోగులు ఎవరైతే తమకు పెన్షన్స్ ఇవ్వడం లేదు సరైన సమయానికి అని చెప్పి ఈ 1వ తారీఖున పెన్షన్ విద్రోహధనంగా ప్రకటించడం, ఇంకొక పక్కన ఉద్యోగులందరూ తమకు రావాల్సినటువంటి బెనిఫిట్స్ పే రివిజన్ కమిటీ ప్రకారం ఇవ్వాలని వీళ్ళందరూ కూడా ధర్నాలకు దిగడం, ఇవన్నీ చూస్తూ ఉంటే తెలంగాణ మొత్తం యావత్తు ఒకవైపు ప్రజలు, ఇంకోవైపు పార్టీలో ఉన్న వాళ్ళు, ఇంకోవైపు వ్యక్తిగతంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులు, ఇవన్నీ చూస్తూ ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి కష్టకాలం మొదలైందేమో అన్న భావన అయితే వస్తూ ఉంది. జరుగుతున్నటువంటి పరిణామాలు కూడా దానికే నిదర్శనం అన్నట్టు చూపిస్తూ ఉన్నాయి. ఇంకొక వైపు రేవంత్ రెడ్డి చాలా ధీమాగా వచ్చేసారి కూడా తాను అధికారంలోకి వస్తానని, ఇంకో 5 ఏళ్ళు తానే ముఖ్యమంత్రిగా ఉంటానని చాలా ధీమాగా చెప్పుకుంటున్నారు. మరి రేవంత్ రెడ్డి ఇప్పుడు మారుతున్నట్టు, ఎందుకంటే రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పుడు జంజీ ఉద్యమం ఎంత ఉధృతంగా లేదు, కానీ ఇప్పుడు జంజీ ఉద్యమం ఎంత ఉధృతంగా ఉందంటే ఆఖరికి జార్ఖండ్లో అది సక్సెస్ అయింది. ఢిల్లీ జంతర్ మంతర్లో ఫస్ట్ అభిజిత్ స్టార్ట్ చేసినప్పుడు తను నిరాహార దీక్ష చెయ్యలేకపోవడం ఉండడం మీద విమర్శలు వచ్చినాయి. కానీ జంతర్ మంతర్ దగ్గర వాళ్ళు కేసులు పెట్టిన ఏది పెట్టినా వాళ్ళు సక్సెస్ అయిన తీరు మాత్రం ఇప్పుడు దేశం మొత్తాన్ని కూడా ఆకర్షించింది. తర్వాత జార్ఖండ్లో సక్సెస్ అయింది, అక్కడ ప్రభుత్వం దిగి వచ్చింది. మరి అన్ని స్టేట్స్కి అది విస్తరిస్తున్న క్రమంలో తెలంగాణలో కూడా అంతే స్థాయి ఉధృతంగా మారొచ్చు. ఇది చిన్న సమస్యగా ఏదో బకాయిలు తీర్చలేదని చెప్పేసి ఎవరైతే యువత ఉన్నారో వాళ్ళ అక్కలతో ఆగకపోవచ్చు, దీన్ని ఇంకా పెద్ద ఎత్తున చేయొచ్చు. దీన్ని బీజేపీ లాంటి ప్రతిపక్షాలు, బీఆర్ఎస్ లాంటి ప్రతిపక్షాలు వాడుకోవచ్చు. మరి ఈ సమస్యల నుంచి రేవంత్ రెడ్డి బయటపడగలుగుతారా? ముఖ్యంగా మిగిలిన వర్గాల కన్నా యువత అసంతృప్తి నుంచి బయటపడి కాంగ్రెస్కు ఉన్నటువంటి సానుకూలతను పెంచుకునే ప్రయత్నం చేయగలుగుతారా? ఇంకోవైపు అంతర్గత విభేదాలు పరిష్కరించగలుగుతారా? ఇంకోవైపు అవినీతి ఆరోపణల నుంచి బయటపడగలుగుతారా? మరి ఇన్నిటి నుంచి బయటపడి కాంగ్రెస్ నాయకత్వం ఎలా బయటకు వస్తుంది, రేవంత్ రెడ్డి ఈ సమస్యలన్నింటినీ ఎలా పరిష్కరిస్తారో అని వేచి చూడాల్సిందే.